హలో అండి అందరికీ. నాకైతే ఈరోజు చికెన్, మటన్, నాన్ వెజ్‌తో కాకుండా పప్పుతో అయితే తినాలనిపించింది. ఇంకెందుకు ఆలస్యమని వెంటనే పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నా. ప్రెషర్ కుక్కర్‌లో 1 టీ గ్లాస్ అంత కందిపప్పు తీసుకొని 1 పెద్ద గ్లాసెడ్ వాటర్ యాడ్ చేసుకున్నా. దాంట్లోనే టొమాటో ముక్కలు, అలాగే కొంచెం పసుపు, లైట్‌గా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని పప్పునైతే మెత్తగా ఉడికించుకున్నా. మరో పక్కన కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగంత కరివేపాకు, అవైలబుల్‌గా ఉంటే 2 వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకుంటే పోపు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఉడికించిన పప్పుని కొద్దిగా స్మాష్ చేసి దాంట్లో సరిపడే అంత కారం, అలాగే ఉప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు కొద్దిగా పల్చగా కావాలనుకుంటే క్వాంటిటీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా పోపుని పప్పులో యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పును కొద్దిగా మసలనివ్వాలి. పప్పు బాగా మరిగిన తర్వాత ఫైనల్‌గా కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు టొమాటో అనేది రెడీ. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.